దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. దేవుడు మా పట్ల 24వ సంవత్సరంలో గొప్ప కార్యములు చేశాడు. ఆగస్టు 31వ తారీఖున మా మేనగోళ్ళ వివాహానికి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు ఉదయం నుంచి ఒకటే వర్షం, బాగా వర్షం పడుతుంది. ఆ వర్షంలోనే ఇక వద్దులే, ఈసారి ఎప్పుడైనా వెళ్దాంలే పెళ్లి కంటే, వద్దులే పా, ఏం కాదులే, వర్షం ఏముంది తగ్గిపోయిద్దిలే, పోదాం పా అన్నాడు ఈయన. అనేసరికి ఇక సర్లే అని ఇక ఆ వర్షంలోని కారు తీసి ఇక చివరి మా వస్తా అంటే సర్లే ఆయన తీసుకొని ఇక మేము ఇక బయలుదేరినాం అనమాట. ఇక ఆ రోజు ఉదయం నుంచి ఒకటే వర్షం, ఆ నైట్ నుంచే వర్షం పడుతుంది, బాగా వర్షం పడుతుంది, పొల చినుకులు పడుతున్నాయి. ఏం కాదులే, పోదాంలే, వర్షం సాయంత్రం కల్లా తగ్గిపోయిద్దిలే అని అన్నాడు. అంటే సర్లే అని ఇక బయలుదేరినాం. ఇక బయలుదేరి వెళ్తుంటేనే ఫుల్ వర్షం. అసలుకి ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే విజయవాడ పోయిందా ఒకటే వర్షం. అసలుకి బాగా, అసలు రోడ్ల మీద ఇంత మోకాళ్ళలోతు నీళ్లు ఆగుతున్నాయి, మోకాళ్ళలోతు నీళ్లు ఆగుతుంది. ఆ వర్షంలోనే వెళ్ళినాం. ఈ విజయవాడ దగ్గరికి రాగానే ఝాన్సీకి ఫోన్ చేసింది. ఝాన్సీ ఏడున్నారంటే, అక్క మేము విజయవాడ ఇప్పుడే వచ్చినాం, మేము బస్సు ఇక అన్నే అది అటు వేరే రూట్ లో వచ్చింది, బస్ స్టాండ్కి తొందర రావాలా. సర్లేక మనం పోదాంలే, అమ్మాయి వాళ్ళు వచ్చేసరికి చాలా టైం పట్టేటట్టుంది, మనం పోదాంలే అని చెప్పి ఇక మేము ఇక పెళ్లికి వెళ్ళాం. ఆ విజయవాడలో కూడా అసలు కారు ముందుకు పోవట్లా, అయినా కూడా ఇక అట్నే వెళ్ళాం. ఆ వర్షంలోనే పెళ్లికి వెళ్ళి ఇక పెళ్లి చూసుకొని ఇక గబా గబా భోజనం చేసినాం. ఇక అనిత వాళ్ళని వీళ్ళందరిని ఎక్కించుకొని మళ్ళీ సాయంత్రం 4:30 ఏమో అయింది, 5 అయింది రిటర్న్ అయ్యేసరికి. ఇక ఫుల్ వర్షం. ఇక ఆ వర్షంలోనే అట్లనే మళ్ళీ బయలుదేరినాం. ఇంకా వచ్చేటప్పటికి ఇంకా ఆ గిలకల కారు ఉన్న నీళ్లు మోకాళ్ళలోతుకి వచ్చేసినాయి. ఇక కారు అసలు ముందుకు నడవట్లేదు. సాయంత్రం అయింది అసలు, అయినా సరే ఇక ఇంటి దగ్గరేమో మా నాన్న ఉన్నాడు. ఇక ఆయనకి బాగా పరిస్థితి బాగలేదు, ఇక్కడ ఎవరు లేరు. సర్లే ఎట్లానే వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతోనే ఇక అట్లనే ఇక కారు నడుపుకుంటా వచ్చినాం. ఇక ఎక్కడ చూద్దానా వరద, అసలు కారు ముందుకు పోవట్లా. అసలుకి ఏం చేస్తాం, అట్నే వచ్చినాం. ఇక హుజూర్నగర్ వచ్చేసరికి హుజూర్నగర్లో ఆగిపోయింది కారు. కేసర్ దగ్గర ఒకసారి ఆగిపోయింది. కానీ ఇంకా ఆ నీళ్ళలో నెట్టుకుంటా పోతూనే ఉన్నాడు. ఇక కారుని అసలు ఆపట్లు. ఎక్కడ ఆగిపోయిందంటే ఇంతే కొట్టుకొని పోయిద్ది. కొట్టుకొని పోయిద్ది అనే ఉద్దేశంతో అసలు ఎక్కడ ఆపట్ల కారు ఆపకుండా ఇక కోదాడ దగ్గరికి వచ్చింది. ఫుల్గా ఇక తెలంగాణలో అడుగుపెట్టిన ఇంకా వాన ఎక్కువైపోయింది. అసలు జోరున వాన పడుతుంది. అసలుకి ఆ కారు అద్దాలు కనపడట్లా. 6:30 అయింది. అసలు బక్కెడితో నీళ్లు గుమ్మరించిపోతే ఎట్ట పడిద్దరు అద్దాల మీద, అట్ట పడుతుంది వాన. ఆ వానలో ఆయన అసలు ఎట్ట నడిపిండో కారు అసలు అర్థమే కాలేదు మాకు. అసలుకి చివరి మాయనుడు ఇటు ఆపరా, ఇడ బెటరా, కారు ఇటు బెటరా అంటాడు. అయినా ఇంట్లా పోదంపా, ఈడేడ ఆయన ఈ వాన ఇప్పుడు తగ్గేటట్లేదు, ఇక పోదంపా అని చెప్పి హుజూర్నగర్ దగ్గరికి వచ్చినాం. ఆ బంకు దగ్గరికి రాగానే కారు సగం మునిగిపోయింది. ఆ మిడ్స్ కాలేజీ దగ్గరికి నీళ్లు ఉరవడి, అసలు కారు నెట్టేస్తుంది. అయినా సరే ఆ కారు అట్నే నెట్టుకుంటూ వచ్చినాం. హుజూర్నగర్ వచ్చేసరికి సగం మునిగింది కారు. పిఎస్టి బంక్ దగ్గరికి రాగానే సగం మునిగింది. వామ్మో, ఇది ఆగిపోయిందంటే ఇక మా వల్ల కాదు. వర్షం పడుతుంది, ఎటు పోవాలో తెలీదు. అసలుకి ఏంది దేవుడా, ఏందని కారులో కూర్చొని మా కారులోకి నీళ్ళు వచ్చేసినాయి. సగం మునిగిపోయింది కారు. కారులోకి నీళ్ళు వచ్చేసినాయి. మా ఏమో ఇటు ఆపరా, అటు పోదాం, బంకులో పోదాం, ఇటు పోదాం ఆయన గడగడ వణుకుతుండు కారులో కూర్చొని. అయినా సర్లే ఏం కాదులని ఈయన ధైర్యం చేసి ఇక వంతుని కారు నెట్టుకుంటే వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ హుజూర్నగర్ మగ్దునగర్ ఆ బైపాస్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ వరద. ఆ ముందే 2 కార్లు కొట్టుకుపోయినాయి, ఆటోలు కొట్టుకుపోయినాయి, బైకులు కొట్టుకుపోయినాయి. వామ్మో, ఇక లాభం లేదులే అని చెప్పి పక్కన ఆపుకున్నాం. వరద తగ్గిద్దామో పోదామని 1 గంట సేపు కారులో కూర్చున్నాం. అయినా సరే వర్షం తగ్గట్లేదు, వరద తగ్గట్లేదు. ఏం చేయాలి దేవుడా. అక్కడ నాగుదామంటే ఇంటి దగ్గర మా నాన్న పరిస్థితి బాగలా, చూసుకునే వాళ్ళు లేరు. ఎట్లయినా సరే ఇంటికి వెళ్ళిపోవాలి, నైట్కి ఇంటికి పోవాలనే ఉద్దేశంతోనే విజయవాడ నుంచి ఆ వర్షంలోనే దేవుడు మమ్మల్ని కాపాడుకుంటా ఇంటికి వచ్చినాం. హుజూర్నగర్ వచ్చినాంలే కానీ ఇంటికి పోలేకపోయినాం. ఇక
ఇక మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, అబ్బాయి ఇట్లా హుజూర్నగర్లో ఉన్నామే, ఇక ఇట్లా వర్షంలో చిక్కుకొని ఉన్నాం, ఇక ఇంటికి పోయితే కావట్లేదు, ఇక బాగా వరద వచ్చి రోడ్ అంతా కొట్టుకుపోయింది అంటే ఇక మమ్మల్ని ఇక అరిసింది. ఎంత బాగా గంట సేపు కారులో కూర్చున్నారు మీరు, ఇంటికి రాకుండా మీరు రండి, ఇంటికి రండి అని అంటే సర్లేని మళ్ళీ కారు తిప్పుకొని మళ్ళీ ఇక మిర్యాల కూడా రోడ్డు దగ్గరికి వస్తే ఇక వాళ్ళ ఇంటికి పోయినాం. ఇక అసలు హుజూర్నగర్లో కూడా ఎక్కడ చూద్దానే మోకాళ్ళు నీరు. అసలు అప్పటికే ఈయనకి బాగలేదు, చిక్నిగునే జ్వరం వచ్చింది, కాళ్ళు నొప్పులు, ఆరోగ్యం బాగలేదు. అప్పటికే కాళ్ళు నొప్పులు అంటూనే ఉన్నాడు. ఆ రోజు టాబ్లెట్లు తీసుకోకుండా వర్షం తగ్గిపోయి తొందరనే వస్తాంలే ఉద్దేశంతో టాబ్లెట్లు తీసుకోవాలా. ఇక వంతునే ఇక కారులో ఇక ఆ నీళ్ళలో నడుపుకుంటూ రావటం వల్ల ఇక బాగా నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినాం. ఇక పడుకున్నాం, గబగబ టవల్ ఇచ్చింది తుడుచుకున్నాడు, మా ఇది తుడుచుకున్నాడు. ఇక అన్నం తినమంటే తినలేదు. ఇక వంత నాకు వాళ్ళిద్దరూ చెరొక మంచం మీద పడుకున్నారు. ఇక నేను మా ఫ్రెండ్స్ ఒక గదిలో పడుకున్నాం, కళారాణి నేను ఇందిరా ఒక గదిలో పడుకున్నాం. ఇక పడుకున్నాం, అట్లా నిద్ర పట్టింది. ఇక 4 కాడ నుంచి ఈయనకి కాళ్ళు నొప్పులు, బాగా కాళ్ళు నొప్పులు, చలి జ్వరం వచ్చేసింది, బాగా చలి జ్వరం వచ్చేసి ఇక 4 కాడ నుంచి నిద్రపోవట్లా. ఇక మేము 6కి లేచేసరికి కాళ్ళ నొప్పులతో బాధపడుతుండ్రు. ఏందన్నయ్య, అమ్మాయి లేచి నిందిరా లేచి ఏందన్నయ్య కూర్చుని ఏందన్నయ్య అంటే 4 కాడ నుంచి కాళ్ళ నొప్పులు వచ్చినాయిరా, బాగా కాళ్ళ నొప్పులు జ్వరం వచ్చింది. ఇక అందుకే నేను అంటే ఎంత బాగా పడుకున్న వాళ్ళు ఉన్నామన్నయ్య, మమ్మల్ని లేపొచ్చుగా, లేపినట్టయితే టాబ్లెట్ ఇచ్చేదాన్నిగా అంటే ఏమోరా మీరు పడుకున్నారుగా అని అన్నాడు. సర్లేని అసలు కరెంట్ లేదు, ఆ నైట్ మొత్తం కరెంట్ లేదు, వర్షం నైట్ ఆ పొగులు పొద్దాకులు వర్షం పడ్డది, ఆ నైట్ తెల్లార్లు వర్షం పడ్డది, కరెంట్ లేదు, ఏమి లేదు. ఇక వంతునే ఇక అమ్మాయి పొద్దున్నే లేచి 6కి లేచి హాస్పిటల్కి పోయి అట్లనే పోయి నొప్పులు ఇంజక్షన్ తెచ్చి టాబ్లెట్ తెచ్చి వేసి ఇడ్లీ తెచ్చి వేయని అసలు కాళ్ళు ఎంతలా వాసి బాగా అసలు ఫుల్ జ్వరం వచ్చేసింది అసలు తెల్లారి పాటికి. ఇక దేవుడు మాత్రం మమ్మల్ని అసలు ఆ రోజు మరి ఆ వరదలోంచి మమ్మల్ని ఎట్లా తప్పించి అసలు ఎట్లా తీసుకొచ్చి దేవుడు ఎంత కాపాడిందంటే, ఆ ఒక్క నైట్ మేము విజయవాడలో కానీ కమ్మవరపాలెంలో కానీ ఉన్నట్టయితే 4 రోజులకి చిక్కుకునే వాళ్ళం, ఏడో కాడ ఇంటికి చేరుకునే వాళ్ళం కాదు అసలుకి. ఇక్కడ ఐతారం దగ్గర అక్కడ కార్లు కొట్టుకొని పోయినాయి తెల్లారి. రాంపురం అడ్డు దగ్గర అక్కడ బ్రిడ్జి దిగింది. ఇక ఆ దేవుడు మరి ఇక మమ్మల్ని నైట్ వెళ్ళిపోయింది అన్నట్టు దేవుడు క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకుపోయిండు. క్షేమకరమైన ప్రయాణం చేసి ఆ రోజు అంతా మమ్మల్ని కాపాడి వరదల్లోంచి, అదే రోజు నైటు కార్లు ఎక్కడ కోదాడులో కారు ఒకటి గుట్టుపోయింది, ఎంతో మంది వరదల్లో చిక్కుకొని ఎంతో మంది చనిపోయారు. అదే రోజు నైటు అసలుకి ఆ కార్లు కొట్టుకొని పోయినా ఆ ఉరవడికి అసలుకి దేవుడు మాత్రం మమ్మల్ని అనుకోని రీతిగా అసలు అపాయం నుంచి కాపాడి నన్ను కుటుంబాన్ని కాపాడినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అదే రీతిగా ఇక మా నాన్నగారు కూడా ఇక అవసాన దశలో ఉన్నాడు, ఇక బాగలేదు ఆయనకి. ఇక సెప్టెంబర్ 9వ తారీఖున 31వ తారీఖున వర్షం స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 9వ తారీఖు దాకా ఒకటే వర్షం పడుతుంది. 10 రోజులు ఒకటే వర్షం పడ్డది, బాగా వర్షం పడుతుంది. ఇక మా నాన్న చూస్తే బాగలేదు, అసలు ఏంటి పరిస్థితి మరి ఇట్లా అని బాధపడుతూనే ఉన్నాయి అసలుకి. ఇక సెప్టెంబర్ 9వ తారీఖున చనిపోయాడు, 10 చనిపోయాడు. వర్షం పడుతుంది. దేవుడా మరి ఎట్లా మరి భూస్థాపితం ఎట్లా చేయాలి దేవుడా మరి. మాకు చేలల్లో పెడతాం, ఇట్లా మాకు శ్మశానాలు అవన్నీ ఏమి ఉండవు, అవి చేలో పెట్టాలి. చేలో పెట్టాలంటే కొద్ది దూరం ఉంటుంది, కాలం వస్తుంది, పొలాలన్నీ నాట్లు పెట్టారు. ఆ చేలోంచి అసలు ఎట్లా తీసుకుపోవాలి ఏంది దేవుడు అని ఒకటే ఆలోచనలో ఉండేసరికి ఇక నాన్న చనిపోయిన 1 గంటకే వర్షం ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది. ఇక అసలు కాలువ కూడా రాలేదు, మేము పొలం కౌలుకి ఇచ్చాం. ఆ పొలం కూడా కౌలుకి ఇచ్చిన పొలం కూడా నాటు పెట్టాం. ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ నాటు పెట్టిర్రు, కానీ మేము కౌలుకి ఇచ్చిన పొలం నాటు పెట్టలేదు. అసలుకి ఇక దేవుడు అసలైతే ఎంత గొప్ప కార్యం చేసిండంటే అసలుకి ఇక ఆ రోజు ఇక తెల్లారి ఇక మా నాన్న తీసుకొని భూస్థాపితం చేసిన తర్వాత ఇక 10 రోజులు మళ్ళీ వర్షం లేదు. మళ్ళీ వర్షం అది కాలువ రాలేదు, పెద్ద కాలువ గండిపడి ఆ కాలువ మా ఇంటి పక్కన ఉన్న కాలువ రాలేదు, ఆ పొలం నాటు పెట్టలేదు, వర్షము రాలేదు. ఆ కార్యక్రమం అయిపోయి 11 రోజులు పెట్టుకున్నాం, ఆ కార్యక్రమం అయిపోయిన దాకా కూడా వర్షం లేదు. అసలుకి ఇక తెల్లారి ఇబ్బంది అయిపోయిన తర్వాత ఆ రోజు ఆ సాయంత్రం వర్షం పడ్డది.
ఆ అసలు అదే గనుక వర్షం ఉన్నట్టయితే అసలుకి ఆ చేలలో తీసుకెళ్లాలంటే సమాధి కట్టాలన్నా ఆ ట్రాక్టర్ పోయేది కాదు. ఆ రాళ్ళైనా సిమెంట్ కట్టలైనా పని చెయ్యాలైనా ఏదైనా సరే చాలా మేము అవస్థ పడేవాళ్ళం అసలుకి. మా ఇక దేవుడు మాత్రం అసలుకి గొప్ప కార్యం చేశాడు మా జీవితంలో. అడుగడుగున అసలుకి ఆ కార్యక్రమం ఉన్న 10 రోజులు మా పనులు చేసుకుంటాను ఆటంకం ఇంత ఆటంకం జరగలేదు. అసలు వర్షం కానీ ఏది లేదు. ఏ బంతి అయిపోయింది, తెల్లారి సాయంత్రానికి వర్షం పడింది. మా పని అంతా అయిపోయింది. దేవుడు అసలుకి ఎంత గొప్ప కార్యం చేశాడంటే మా జీవితంలో ఆయన చాలా చాలా ఎన్నో అపాయం నుంచి, ఎన్నో యాక్సిడెంట్లోంచి, శత్రువుల చేతిలోంచి, కోర్టు కేసుల్లోంచి, కరెంట్ షాక్ నుంచి నా యజమానుడిని కరెంట్ షాక్ వల్ల మరణాపాయం నుంచి తప్పించిండు. అది 3 ఫేజ్ కరెంట్ పడితే ఎవరు బతకరంట. అలాంటిది అసలుకి దేవుడు మరి ఆయన పట్ల గొప్ప కార్యములు చేసి ఆయన్ని కాపాడి ఆయన సజీవ లెక్కలో ఉంచిండు. ఇక ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. అంతకుముందు పోయిన సంవత్సరం 23 డిసెంబర్ 23 తారీఖు 23 సంవత్సరంలో డిసెంబర్ నెలలో 30వ తారీఖున ఇది గుంటూరు వెళ్ళిండి. గుంటూరు పోయినప్పుడు అక్కడ ఆ నైట్ 30వ తారీఖు నైటు రామన్నయ్య వాళ్ళది ఆఫీస్ ఓపెనింగ్ ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం పిలిపించుకుంటాడు అందరినీ. పిలిపించుకున్నప్పుడు ఈయన కూడా పోయిండు. ఆ నైట్ కారు వేసుకొని పోయిండు. ఆ నైట్ పోయిన తర్వాత పడుకున్నారు. పొద్దున్నే ఏంది ఆ ఏలూరు రాజు ఉన్నాడు వీళ్ళ ఫ్రెండ్. ఆయన అంటే వాళ్ళకి లారీ ఉంది. ఆ లారీ ఉంటే ఆయన కూడా డ్రైవర్ని పెట్టుకుంటారు వాళ్ళు. ఈయన కూడా చిన్నగా కారు నేర్చుకొని అది లారీ నడుపుకోవచ్చులే అని చెప్పేసి పొద్దున్నే కారు వేసుకొని మా కారు వేసుకొని ఆయనకి డ్రైవింగ్ నేర్పిద్దామని వీళ్ళు ముగ్గురు వచ్చారంట బయటికి. రామన్నయ్యను, రాజు, ఈయన పొద్దున్నే వచ్చేసరికి ఆయనకి అసలు డ్రైవింగే రాదంట అసలుకి. ఆ డ్రైవింగ్ రానోడికి కారు ఇచ్చారు. వీళ్ళిద్దరు వెనక కూర్చున్నారు. పక్కన ఈయన కూర్చున్నాడంట, వెనకేమో రామన్నయ్య కూర్చున్నాడు. ఇక కూర్చొని ఆయనకి కారు ఇచ్చారు. కారు ఇచ్చేసరికి ఆయనకి తోలటమే రాదు అసలుకి. ఇక తోలుతునేసరికి ఆయనకి అర్థం కాలేదు, బ్రేక్ నొక్కాలో ఏది రేజ్ చేసిండంట కార్ని. రేజ్ చేసేసరికి అది ఎదురుగా ఒక ఆయన వస్తుంటే ఆయనకి తగిలేదంట పోయి. పొద్దున్నే ఆయన వాకింగ్కి వస్తుండంట, పొద్దున ఆయన పోయి తగిలేదనంట. ఇక గబుక్కొని నుండారే అని చెప్పి పక్కకి ఇట్లా ఆ బ్రేక్ అది స్టీరింగ్ ఇట్లా నొక్కి ఇట్లా తిప్పేసరికి పొయ్యి గోడకు గుద్దుకుందంట. ఇక ఆ రోజు దేవుడు ఆ అపాయం నుంచి కాపాడిండు. అదే గినిక మనిషికి ఏదైనా అయినట్టయితే ఎంత కేసులు కోర్టులు అని ఎంత నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అసలు ఎంత ఎంత జరిగేది. కానీ దేవుడు గొప్ప కార్యములు చేశాడు. ఆ రోజు యాక్సిడెంట్ నుంచి తప్పించిండు దేవుడు. చాలా చాలా మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసిండు దేవుడు. నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల, నా యజమానుడి పట్ల, నా కుమార్తె వివాహ విషయంలో కూడా దేవుని గురించి ఆయన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రార్థన ఆలకించి దేవుడు గొప్పగా ఘనంగా వివాహం జరిగించాడు. ఆయన మందిరంలో అంత ఘనంగా కుమార్తె వివాహం జరిగిద్దని నేను అసలు ఊహించలేదు కూడా. నేను అంత పెద్ద మందిరంలో అంత గొప్పగా అంతమంది బంధువులు, అంతమంది స్నేహితులు, అంతమంది వస్తారని అసలు నేను అనుకోలేదు. కానీ దేవుడు అనుకోని రీతిగా చాలా గొప్ప కార్యములు చేశాడు. చాలా ఆర్థిక సహాయం చేశాడు. అప్పుడు వాతావరణం వర్షాలు పడుతున్నాయి ఆగస్టులో. ఆ వాతావరణం అనుకూలపరిచి మంచిగా ఆర్థిక సహాయం చేసి బంధువులను, స్నేహితులందరినీ క్షేమకరంగా ఉంచి మంచి వివాహం ఘనంగా జరిగించి దేవుడు మా జీవితంలో చాలా చాలా గొప్ప కార్యములు చేశాడు. ఆ దేవుని నామంకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్.